ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ వందనాలు. మరొక దినాన్ని, శ్రేష్ఠ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభువునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరూ బాగున్నారా? ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను నిత్యము ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమేన్. ఈరోజు దైవ వాగ్దానం కీర్తన గ్రంథము 81వ కీర్తన 16వ చరణం. 81వ కీర్తన 16వ చరణం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుసరించి నేను వారిని పోషించుదును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. కొండెత్తైనతో నిన్ను తృప్తిపరచుదును. అతి శ్రేష్టమైన గోధుమలతో దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు, మనల్ని పోషించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకి ఏది ఇచ్చినా కూడా శ్రేష్టమైనది ఇచ్చే దేవుడై ఉన్నారు. అవును, ఈ ఉదయకాలం ప్రభు యొక్క వాక్యమును వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, ప్రభు నీకు శ్రేష్టమైనది ఇవ్వడానికి ఆయన ఆశపడే దేవుడై ఉన్నారు. ఏదో కావాలి కదా అని చెప్పి ఏది పడితే అది ఇచ్చే దేవుడు కాదు. శ్రేష్టమైనది, అతి శ్రేష్టమైనవి దేవుడు మనకు ఇచ్చే దేవుడై ఉన్నారు. బైబిల్లో మనం చూస్తాం కదా, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, పంట కూర్చుకును, అయినను మీ పరలోకమందున్న తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు అని ప్రభు అంటున్నారు. అవును కదా, మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడై ఉన్నారు. ఆయన మనల్ని శ్రేష్ఠులుగా నిర్మాణం చేసి ఉన్నారు. ఆయన రక్తంలో కడగబడిన మనం శ్రేష్ఠులమై ఉన్నాం. మరి శ్రేష్టమైనటువంటి వ్యక్తులకు దేవుడు శ్రేష్టమైనదే ఇస్తాడు కదా. మరి ముఖ్యంగా ఆయనకు మనం కుమారులము, కుమార్తెలమై ఉన్నాం. ప్రభు అంటారు కదా, మీలో ఎవడైనా చెడ్డవాడై ఉండి తన పిల్లలు మంచివి అడిగినప్పుడు చెడ్డవిస్తారా? మంచివిస్తారు, మంచివే ఇస్తారు కదా. మరి ఈ లోకానుసారమైనటువంటి చెడ్డవారైన మీరే మీ పిల్లలకు మంచివి ఇవ్వాలనుకున్నప్పుడు మరి పరలోకమందున తండ్రి మంచివాడు, ఆయన మరి ఎక్కువగా మరి శ్రేష్టమైనవి దేవుడు మనకు ఇచ్చే దేవుడై ఉన్నారు. అవును, కీర్తనకాడు అంటూ ఉన్నాడు, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి మనల్ని పోషించే దేవుడు. ఆమేన్. హీ ఈజ్ అవర్ ప్రొవైడర్. ఆయన మనల్ని పోషించే దేవుడై ఉన్నారు. నిన్ను, నీ కుటుంబమును ఈ నూతన సంవత్సరంలో ఆయన పోషించగలిగిన సమర్థుడై ఉన్నారు. ఎవరి దగ్గర చేయి జాపకుండా, ఎవరి సహాయము కోరకుండా, ఇదిగో ఆకాశపనే వాకిన్లను విప్పి దేవుడి సంవత్సరము నిన్ను, నీ కుటుంబమును పోషించి బలపరచునుగాక. ఏ కొదువ లేకుండా సమృద్ధి చేత ప్రభు మిమ్మల్ని నింపునుగాక. ఎవరి దగ్గర చేయి జాపకుండా ప్రతి వ్యక్తికి సహాయము చేసే హస్తము వలె నీ హస్తమును దేవుడు చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. కొండ తేనెతో నేను వారిని తృప్తిపరుస్తానంటున్నాను. కొండ తేనె దొరకడం అనేది చాలా కష్టమండి. ఎత్తైనటువంటి గుట్టల మీద తేనె పెడుతుంది. అది ఎంతో మధురమైన తేనె. అది ఎవరికి పడితే వారికి దొరకదు. చాలా ప్రయాసంతో గుట్టలెక్కాలి, కొండలెక్కాలి. మీద నుంచి జారి పడితే ప్రాణాలకే ప్రమాదం. అంత ప్రమాదమైనటువంటి స్థలంలో ఆ కొండ తేనె ఉంటుందండి. అయితే ప్రభు అంటున్నారు, అలాంటి కొండ తేనెతో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను. అంటే శ్రేష్టమైంది, మనుషులకు ఎవ్వరికి కూడా అందని స్థలంలో ఉండే ఆ కొండ తేనె ఎంత మధురమైనదో కదా. అలాంటి శ్రేష్టమైన తేనె చేరు దేవుడు మనల్ని తృప్తిపరుస్తున్నాడు. దీని అర్థం ఏంటంటే, దేవుడు ఈ సంవత్సరం దేవుడు మన ప్రాణాత్మ దేహములను అతి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలతో తృప్తిపరచబోతున్నాడు. దేవుడు మనల్ని పోషించబోతూ ఉన్నాడు. శ్రేష్టమైనవి దేవుడు నీకు, నీ పిల్లలకు ఇవ్వబోతూ ఉన్నాడు. దైవ చిత్తానుసారంగా నడవడానికి ప్రయత్నం చేయండి. వాక్యంలో మీది వచనంలో అంటాడు, నా ప్రజలు నా మాట వినడం ఎంత మేలు. ఆయన మాట మనం వింటే దేవుడు మనకు పోషణకర్తగా ఉంటాడు. ఆయన దేవుని మాట ప్రకారంగా మనం ప్రవర్తిస్తే ఆయన మనల్ని ఇదిగో సమృద్ధి చేత తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాలం ఏ కొదువలో, ఏ కలిమిలో, ఏ లేమిలో నువ్వు బాధపడుతున్నావు? ఈ పోయిన సంవత్సరము ఎలాంటి కొదువ చేత నువ్వు నడిపించబడ్డావు? ఈ నూతన సంవత్సరం
ఈ నూతన వాగ్దానాన్ని చేతపట్టుకో. నా ప్రభు నీ ఆర్థిక పరిస్థితులన్నింటినీ మార్చబోతూ ఉన్నాడు. నీ కుటుంబ పరిస్థితులన్నింటినీ మార్చబోతూ ఉన్నాడు. ఆయన శ్రేష్టమైన దానితో నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నాడు. శ్రేష్టమైనవి దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభ దినాల్లోనే ఇట్టి వాగ్దానం చేతబట్టి ప్రార్థన చేయి. దేవుడిని జీవితంలో గొప్ప కార్యము జరిగించునుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, కృపగల దేవానికి వందనాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఉన్నాయి. మారని మార్పు లేని దేవుడు. ఈ ఉదయకాలం మరొకసారి నీ పాదాలు పట్టుకుంటున్నాం అయ్యా, నీ శరణు కోరుతున్నాం తండ్రి. అవును తండ్రి, మీరు మమ్మల్ని తృప్తిపరిచే దేవుడు, మా ప్రాణాత్మ దేహమును పోషించే దేవుడు, శ్రేష్టమైనవి మాకు ఇచ్చే దేవుడు, అతి శ్రేష్టమైన గోధుమల చేత అయ్యా మీరు తండ్రి మమ్మల్ని పోషించే దేవుడై ఉన్నారు. అవును తండ్రి, అయ్యా మేము అనవసరమైన వాటి వైపు పరిగెడుతున్నాం, అనవసరమైన వాటిని కోరుతున్నాం తండ్రి, కానీ శ్రేష్టమైనవే మీరు ఇచ్చే దేవుడై ఉన్నారు. ఈ సంవత్సరం ప్రభువా ఈ ఆశీర్వాదమును మా జీవితాల్లో మీరు నెరవేర్చుమని వేడుకొనిచున్నాం. ఈ వాక్యమును వింటున్న ప్రతి వ్యక్తి జీవితంలో మీరు నెరవేర్చండి. ఈ సంవత్సరం అంతా కూడా ఒక అయా ఏ కొదువ లేకుండా, ఏ కలిమి లేకుండా, ఏ కొలత లేకుండా వీళ్ళని మీరు ఆశీర్వదించి బలపరిచి నడిపించున్నారు. ప్రతి ఒక్క వ్యక్తిని మీరు ఆశీర్వదించి, ఎవరు బలహీనంగా ఉన్నారో మీరు ముట్టి స్వస్థపరచు, నెమ్మది సమాధానం దయచేయండి. యేసు శక్తి కలిగిన ప్రభావం కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించి ఆశీర్వదించును గాక.